క్యాబేజ్ అండ్ కాండమ్స్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. అయితే ఈ రెస్టారెంట్ థాయిలాండ్ లో ఉంది. ఈ రెస్టారెంట్ కి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రెస్టారెంట్ ఓనర్ అయిన మిచై విరివిద్య అనే వ్యక్తి థాయిలాండ్ లో గర్భ నిరోధక కోసం ఒకప్పుడు పనిచేసేవాడు. అంటే కొండమ్స్ ని సెల్ చేసేవాడు. అయితే అతనికి ఒక రోజు ఒక ఐడియా వచ్చి ఈ క్యాబేజ్ అండ్ కొండమ్స్ అనే పేరుతో రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు. అయితే అతన్ని ఇప్పుడు అందరూ థాయిలాండ్ లో మిస్టర్ కొండమ్ అని పిలుస్తారు. అంతేకాకుండా తన రెస్టారెంట్ కి వచ్చి వెళ్లే ప్రతి ఒక్కరికి బిల్ తో పాటు కొన్ని కొండం ప్యాకెట్స్ ని ఇస్తాడు. ఇలా ఈ రెస్టారెంట్ అనేది మెల్లమెల్లగా థాయిలాండ్ లో ఫేమస్ అవుతూ వచ్చింది. నెంబర్ 5 ద నేకెడ్ రెస్టారెంట్. ఈ నేకెడ్ రెస్టారెంట్ అనేది లండన్ లోని కాల్ బెన్యోడి అనే ప్లేస్ లో ఉంది. ఇది లండన్ లోనే అత్యంత విచిత్రమైన రెస్టారెంట్. ఎందుకంటే అక్కడ ఉండే వెయిటర్స్ అందరూ ఆడవాళ్లే. అంతేకాకుండా వాళ్ళు వచ్చిన కస్టమర్స్ కి బట్టలు లేకుండానే సర్వ్ చేస్తారు. అలాగే కస్టమర్స్ కూడా వారి వారి బట్టల్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రెస్టారెంట్ ని సంవత్సరానికి 3 నెలలు మాత్రమే ఓపెన్ చేస్తారు. అలాగే ఈ రెస్టారెంట్ లో మనం కానీ భోజనం చేయాలని అనుకుంటే మనం వారం రోజులు ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెస్టారెంట్ లో టేబుల్ దొరకడం అంత కష్టం కాబట్టి. అయితే ఈ రెస్టారెంట్ ని ఇలా పెట్టడానికి కారణం ఏంటి అని ఆ రెస్టారెంట్ ఓనర్ ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే బట్టలు వేసుకుని వస్తే వాటిని అస్తమానం చూసుకుంటారు. కాబట్టి బట్టలు లేకుండా వస్తే ఇక ఎలాంటి ఆలోచన లేకుండా ఫుడ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ తినొచ్చని వాళ్ళు చెప్పారు. అయితే ఇది లండన్ లోనే ఫేమస్ రెస్టారెంట్లలో ఒకటి. నెంబర్ 4 చిల్ అవుట్ ఐస్ లాంజ్. ఈ రెస్టారెంట్ అనేది దుబాయ్ లో ఉంది. ఈ రెస్టారెంట్ చూడడానికి చాలా అందంగా అలాగే ఇంటీరియర్ డిజైన్ అంతా ఐస్ తో చేయబడింది. అంతేకాకుండా ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కూడా. అయితే మీరు కానీ ఈ రెస్టారెంట్ కి వెళ్తే వెంటనే వాళ్ళు వేడివేడి స్నాక్స్ ని మీకు ఆఫర్ చేస్తారు. అలాగే అక్కడ అంతా చల్లగా ఉండడం వల్ల మీరు మీ ఫుడ్ ని వేడివేడిగా తినడానికే ఇష్టపడతారు. దీంతో ఈ రెస్టారెంట్ దుబాయ్ లో ఫేమస్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ లో టేబుల్ దొరకాలంటే మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి. అలాగే ఈ రెస్టారెంట్ లో ఐటమ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. నెంబర్ 3 ఓన్ ఆయిల్. ఇది ఒక చీకటి రెస్టారెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెస్టారెంట్ కి వచ్చే ప్రతి వాళ్ళు కూడా వారి వారి కళ్ళు అనేవి మూసుకుని తినాలి. దీంతో వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఈ రెస్టారెంట్ అనేది కెనడాలో ఉంది. అయితే ఈ రెస్టారెంట్ లోకి ఎటువంటి టార్చ్ లైట్స్ ని సెల్ ఫోన్స్ ని కానీ అలౌ చేయరు. ఈ రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళందరూ ముందుగా తమ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చెప్పిన ఆర్డర్స్ అన్ని వాళ్ళు ఒక చీకటి గదిలో పెడతారు. సో వాళ్ళ కళ్ళకి ఈ విధంగా గంతలు కట్టి వాళ్ళని ఒక చీకటి గదిలోకి తీసుకువెళ్తారు. అలా వెళ్లిన వాళ్ళని 2 గంటల పాటు ఆ గదిలోనే వదిలేస్తారు. అలా వాళ్ళ ఫుడ్ ని చీకటి గదిలోనే ఎంజాయ్ చేస్తూ తినాల్సి ఉంటుంది. నెంబర్ 2 లెబాసియన్ వాటర్ ఫాల్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అనేది ఫిలిప్పీన్స్ లో ఉంది. ఇది ఫిలిప్పీన్స్ లోనే చాలా ఫేమస్ రెస్టారెంట్ కూడా. ఎందుకంటే ఈ రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఎయిర్ కండిషనర్స్ అవసరం లేదు. ఎందుకంటే ఎంతో చల్లని గాలి అనేది ఈ వాటర్ ఫాల్స్ గుండా వస్తుంది కాబట్టి. అంతేకాకుండా ఈ వాటర్ ఫాల్ రెస్టారెంట్ లో కస్టమర్స్ కి బోర్ కొట్టకుండా అక్కడ చిన్న చిన్న డాన్స్ షోస్ కూడా చేస్తారు. అలాగే కస్టమర్స్ తినేటప్పుడు వాళ్ళ పాదాల మీద నుంచి చల్లని వాటర్ వెళ్తూ ఉంటుంది. దీంతో వాళ్ళకి మంచి థ్రిల్ ని ఇస్తుంది కూడా. నెంబర్ 1 మోడర్న్ టాయిలెట్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు వినడానికి కొంచెం ఏదోలా ఉంది కదా. అయితే ఈ మోడర్న్ టాయిలెట్ రెస్టారెంట్ అనేది తైపీలో ఉంది. ఈ రెస్టారెంట్ లో మీరు ఎటువంటి ఫుడ్ ని ఆర్డర్ చేసినా దాన్ని టాయిలెట్ లాంటి బౌల్ లో మీకు సర్వ్ చేస్తారు. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కూడా చూడడానికి యాజ్ ఇట్ ఈస్ బాత్రూమ్ లో ఉన్నట్టే ఉంటాయి. అలాగే అక్కడ ఉండే సీట్స్ కూడా బాత్రూమ్ లో ఉండే ఐటమ్స్ లాగే ఉంటాయి. అంతేకాకుండా ఒక బాత్రూమ్ ని ఎలా డిజైన్ చేస్తారో ఈ రెస్టారెంట్ ని కూడా అలాగే డిజైన్ చేశారు. అయితే మీరు కానీ ఈ రెస్టారెంట్ కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీకు చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆ ఐటమ్స్ చూసి మీరు కళ్ళు తిరిగి పడిపోకూడదు కదా. సో ఇప్పుడు చెప్పిన ఈ 7 రెస్టారెంట్లలో ఏ రెస్టారెంట్ మీకు వింతగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.